మరి ఈరోజు ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా మన రేవంత్ అన్న గారి యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ జయంతి శుభాకాంక్షలతో పాటు అట్లానే బక్రీద్ పండుగ మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మహానేత ఆ రోజు గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎంతోమంది ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ కావాలని, మరి పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కావాలని రేవంత్ అన్నను కోరడం, మరి అన్న మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్ అయిన 6 నెలల లోపే పెద్దలు ఎన్టీ రామారావు గారి జయంతి రోజే ఈ యొక్క గొప్ప వేడుక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా 4-5 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి అంత పెద్ద మహానుభావుడి